అందరికీ షలోం. మనం వెళ్ళలేని ప్లేసెస్ ఉంటాయి, మనం చేయలేని పనులు ఉంటాయి, అసాధ్యం అనుకున్న ఎన్నో ఉంటాయి. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను, ప్రార్థన ద్వారా చేయలేను అన్న పని ఏది లేదు. ప్రార్థన ద్వారా ప్రతీది చేయగలం, ప్రతిదాన్ని పొందగలం, ప్రతిదాన్ని సాధ్యపరచుకోగలం. ఎటువంటి అడ్డంకులు వచ్చినా ప్రార్థన వాటన్నిటి నుంచి చొరబడి ముందుకెళ్ళి దేవుని పాదాల చెంతకెళ్ళి మన పరిస్థితిని మార్చగల సమాధానాన్ని తీసుకువస్తుంది. సో విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. మహోపరిశుద్ధునైన ప్రియ ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో విశ్వాసముతో మీ పాదాల చెంతకు వస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా అయ్యా వేల కొలది దేవదూతల చేత, కోట్లాను కొలది దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుచున్న దేవా, మీకు వందనాలు 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 వందనాలు. నా స్థితిగతులను చూసి వాటిని మార్చిన దేవుడవు నీవు తండ్రి. నా కొరకు పరలోకాన్ని విడిచి పాపి కొరకు ఈ భూలోకంకి దిగి వచ్చి నన్ను పరిశుద్ధపరిచి నీ రక్తముతో నన్ను కడిగి పరలోకానికి తీసుకెళ్లాలని ఆశ పడి అయ్యా నా కొరకు చేసిన ఈ త్యాగాన్ని బట్టి మీకు వందనాలయ్యా. నీ త్యాగం వివరించలేనిది, నీ త్యాగం వర్ణించలేనిది ప్రభువా. నా కొరకు తండ్రి ఎన్నో దెబ్బలు తిన్నారు, గాయపరచబడ్డారు, హింసించబడ్డారు, ఉమ్మివేయబడ్డారు, తన్నబడ్డారు, గుద్దులాడబడ్డారు. దేవాది దేవుడైన మీరే నా కొరకు ఇంత గొప్ప కార్యములు చేసి ఉన్నారు. మీకు వందనాలు. పరిశుద్ధులైన దేవా, మీరు పరిశుద్ధులు గనక నేను పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలని ఆశపడుతున్నారు. మీకు వందనాలు అయ్యా. నాలో పరిశుద్ధతను చెరిపివేయుటకు నన్ను నీకు మధ్య దూరాన్ని పెంచుతున్న ప్రతి దురాత్మ శక్తులు లయపరచండి దేవా. అయ్యా, బుద్ధిపూర్వకముగా తండ్రి చేసిన తప్పిదముల కొరక ఈ రోజు పశ్చాత్తాపపడుతున్నాం, క్షమించండి అయ్యా. నా పాపములను మన్నించండి, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా. నీ ఎదుట నా నీతి మురిగి గుడ్డ వంటిది ప్రభువా. నా యందు ఏ మంచితనము లేదు, కేవలం నీ కృప నీ కృప నీ కృపయే నన్ను ఇంతవరకు సురక్షితముగా నడిపించింది. అందును బట్టి వందనాలు. సజీవ లెక్కలో నన్ను దినదినం ఉంచుతున్నారు. నూతనమైన హృదయంతో నింపుతున్నందుకు వందనాలు అయ్యా. ఈరోజు చురుకైన అయ్యా తండ్రి మెలకువని అయ్యా నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు అయ్యా తండ్రి. ఇలా వెళ్ళి అలా వస్తా అన్నవారు తండ్రి కాల గర్భంలో కలిసిపోతున్నారు, ఇంకా కంటికి కనిపించకుండా మాయమవుతున్నారు తండ్రి. అయ్యా మేము ఇంకను బ్రతికి ఉన్నాము అంటే ఇది మీ కృప, మీ దయా, మీ ప్రేమ తండ్రి. అయ్యా, నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ నీ బ్రదర్ ని యేసు నామమున దర్శించండి అయ్యా తండ్రి. ఇదిగో మీ సహాయం అనుగ్రహించండి అయ్యా. ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో కలిసి ఏకీభవించి ప్రార్థిస్తే వారి మధ్యలో ఉంటానంటున్నారు అయ్యా. రోజు కనీసము తండ్రి యేసయ్య ఒక్కొక్క రోజు ఎక్కువ మంది, ఒక్కొక్క రోజు తక్కువ మంది కలిసి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఈ రోజు కలిసి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను యేసు నామములో నడినెత్తి మొదలుకొని అధికారి వరకు దీవించండి, పరిశుద్ధ రక్తంతో కడగండి అయ్యా తండ్రి. నూతనమైన ఉదయంలో నూతనమైన హృదయంతో నింపుమని ప్రార్థన చేస్తున్నాను. సమృద్ధి అయిన మేలుల చేత, ఆశీర్వాదాల చేత అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. కలిగి ఉన్న ప్రతి వేదనకరమైన పరిస్థితిని మీరు మార్చండి దేవా అయ్యా. ఏ శరీర బలహీనత పరలోకానికి అడ్డు కాదు ప్రభువా, అది అర్థం చేసుకున్నటకు సహాయం చేయండి అయ్యా. రోగంతో చనిపోతే ఖచ్చితంగా డెఫినెట్లీ పరలోకం ఉంది, కానీ అయ్యా పాపంతో చనిపోతే పరలోక రాజ్యంలో చోటు లేదు ప్రభువా అయ్యా. ఏ అంగహీనత కలిగి ఉండడము కూడా తండ్రి అది పరలోకానికి అర్హతను పోగొట్టుకున్నదు ప్రభువా. కానీ పైకి కనిపించడానికి అందంగా ఆరోగ్యంగా కనిపించిన లోపల పాపాన్ని దాచిపెట్టుకున్న వాడే అయ్యా నిజమైన హీనుడు ప్రభువా, అంగహీనుడు. అటువంటి వారికి పరలోక రాజ్యంలో చోటు లేదు ప్రభువా అయ్యా. మీకు స్తోత్రములు స్తోత్రం. ఈ రోజు నా రోగమును బట్టి నేను బాధపడుతుండొచ్చు, ఈ రోజు నాకు కలిగి ఉన్న ఇదిగో ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులను బట్టి బాధపడుచుండొచ్చు, కానీ దేవా మీరు సర్వము సమకూర్చి జరిగించే దేవుడు.
మీరు సర్వాధికారి, సర్వ సృష్టికర్తవు దేవా, మీకు స్తోత్రములు. అయ్యా ఈ లోకంలో ధనము లేదు, డబ్బు లేదు అని చెప్పేసి బాధపడుతున్నామేమో, కానీ మీరు సిద్ధపరిచిన పరలోకములో తండ్రి అయ్యా ఇదిగో బంగారు వీధులు ఉంటాయని మర్చిపోవడానికి వీల్లేదు. అయ్యా బంగారంపై మమ్మల్ని నడిపించబోతున్నందుకు వందనాలు. అయ్యా ఈ లోకంలో చెవికి కొంచెం బంగారం లేదు, కాళ్ళకు కనీసం పట్టిలు లేవని బాధపడుతున్నారయ్యా. అయ్యా కానీ అయ్యా ఇదిగో పరలోకంలో బంగారు వీధుల పైన నడిపించి అత్యున్నత సింహాసనంపై తండ్రి రత్నాలతో అయ్యా పొదిగిన సింహాసనాన్ని మీద కూర్చుండబెట్టబోతున్నావని తండ్రి దాన్ని మర్చిపోతున్నామేమో దేవా. అయ్యా మీకు స్తోత్రములు. అందుకే మీ వాక్యం సెలవిస్తుంది, మొదట పైనున్న వాటిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి అంటున్నారు ప్రభువా. అయ్యా మేము పైనున్న వాటిని వెతకక ఈ భూలోక సంబంధమైన వాటిని వెతుకుతూ 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 తండ్రి పైన ఉన్న ఆశ్చర్యకరమైన అద్భుతమైన వాటిని మర్చిపోతున్నాం. ఇక్కడ చెవికింత బంగారం లేదనే బాధలో తండ్రి అక్కడ బంగారు వీధుల్నే మర్చిపోతున్నాము దేవా, మీకు స్తోత్రములు. ఇటువంటి ఆత్మీయ బలహీనత స్థితి నుంచి ప్రతి బిడ్డను బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి, బహు గొప్పగా బలపరచండి. ఈ లోకం శాశ్వతమైనది కాదని గ్రహించుటకు సహాయం చేయండి. ఈ నూతనమైన ఉదయములో ప్రతి బిడ్డ తండ్రి నూతనమైన నీ గొప్ప కార్యాలను చూసినట్లు సహాయం చేయండి. నూతనమైన నీ ఆత్మ కార్యములు జరిగించండి దేవా. ఇదిగో పైనున్న వాటి యందు మనసు నిలుపుటకు సహాయం చేయండి అయ్యా. ఇదిగో అలా వెళ్ళి కూరగాయలు కొనుక్కొని మరలా తిరిగి వస్తానని చెప్పేసి వెళ్ళినట్టుగా మా జీవితం ఉందయ్యా. ఈ లోకంలో మేము కొంతకాలం జీవించిన తర్వాత మరలా నీ పరిశుద్ధ పరలోకానికి రావలసిన వారము అయ్యా. అది మర్చిపోయి లోకమే శాశ్వతం అనుకొని తండ్రి జీవించకుండా సహాయం చేయండి అయ్యా. నన్ను వలైన పొరుగు వారిని ప్రేమిస్తూ నీ ప్రేమను ప్రకటించుటకు సహాయం చేయండి అయ్యా. మీ వాక్యం సెలవిచ్చుచున్నది కనుక గదా, నేను నీ కొరకు ప్రాణమును అప్పగించినట్లు నీ స్నేహితుల కొరకు నీవును అది చేయబద్ధుడమై ఉన్నావంటున్నారు ప్రభువా. మీకు స్తోత్రం. అవకాశం వస్తే తండ్రి మా స్నేహితుల కొరకు మా ప్రాణాన్నైనా అయ్యా దారబోసే కృప నీయమని ప్రార్థన చేస్తున్నా. అటువంటి గొప్ప విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. ఎప్పుడు తండ్రి ఇదిగో ఇదిగో నిండని కుండ వలె అటు ఇటు అటు ఇటు డొలికిపోతూ ఉన్నాం, అటు ఇటు ఒలికిపోతున్నాం తండ్రి. అటువంటి విశ్వాస బలహీన స్థితి నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా. ఎప్పుడు ఇలా ఉండకుండా అయ్యా మీ వాక్యం సెలవిస్తుంది, నీ గిన్నె నిండి పొర్లాలంటున్నారు ప్రభువా. మా గిన్నెను నింపండి అయ్యా. మీ ఆత్మ అభిషేకమాలు జరిగించండి దేవా. ఈ ఉదయం ప్రతి బిడ్డకు కావలసిన నూతనమైన బలాన్ని అనుగ్రహించండి అయా, నూతనమైన శక్తిని అనుగ్రహించండి. దినదినము బలాభివృద్ధి పొందినట్లు నీ జీవ వాక్యము చేత పోషించండి అయ్యా. ఇదిగో తండ్రి మీకు స్తోత్రములు అయ్యా. తండ్రి మీకు వందనాలు. ఇదిగో ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు అవి కోయవు, అయినా నేను వాటిని పోషిస్తున్నాను కదా. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు నేను మీకేం కావాలో మీకేం అవసరమో నేను అనుగ్రహిస్తానంటున్నారు ప్రభా. కానీ మేము మీ చిత్తాన్ని పక్కన పెట్టి, మీ ఉద్దేశాలను పక్కన పెట్టి, మీ యొక్క మాటలను పక్కన పెట్టి అయ్యా మమ్మల్ని మేమే మా ఇష్టానుసారంగా మేమే జీవిస్తూ అయ్యా అది కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని పదే పదే నిన్ను బాధపరుస్తున్నానేమో అయ్యా. ఈ రోజు దయచేసి నన్ను క్షమించండి, మన్నించండి. నీ వాక్యపు శక్తి చేత అభిషేకించండి అయా. కుటుంబాలలో శాంతి సమాధానం అనుగ్రహించండి. కుటుంబాలలో సాతాను పెడుతున్న గలిబిలీలను విడిపించండి అయా. ఆర్థికంగా ఆధ్యాత్మికంగా బలపరచండి. ఎస్, మొదట నీకు స్థానం ఇస్తే ప్రతి విషయంలో మీరు సహకరిస్తారు ప్రభువా. మీకు స్తోత్రములు. కనుక మొదటి స్థానం నీకు ఇచ్చి ఉదయ కాలము అయా నీ సన్నిధి కాంతిని అయా అనుభవించి నా జీవితము ప్రకాశించినట్లు వెలుగుమయమై ఉన్నట్లు నిన్ను ధరించుకొని అయ్యా ఈ రోజు మొత్తము గడుపుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. పవిత్రమైన నీ ప్రేమ పాదాలు పట్టుకొని జీవించుటకు సహాయం చేయండి అయ్యా. ఈ లోకము తండ్రి ఇదిగో ప్రసంగి భక్తులు అన్నట్టుగా వ్యర్థము వ్యర్థము వ్యర్థము
సమయము సమస్తం వ్యర్థం అంటున్నారు సూర్యుని కింద. అయ్యా ఈ వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడుతూ 20, 30, 40, 50, 60 సంవత్సరాలు గడిచిపోయాయా. అయ్యా నేను తండ్రి వెళ్ళవలసిన చోటు ఒకటి ఉంది, చిరునామా మారబోతుంది. అయ్యా మరణంతో ఇంకొక లోకంలో ప్రవేశించబోతున్నాను. అయ్యా ఆ యొక్క ప్రవేశం నరకమా పరలోకమా అని భూలోకం మీద మేము డిసైడ్ చేసుకోవాల్సి ఉంది కనుక అయ్యా ఇదిగో నరకం కొరకు అయితే అయ్యా ఎటువంటి ప్రయాస పడకుండా మా ఇష్టానుసారంగా జీవించవచ్చు. కానీ దేవా పరలోకం కొరకు అయితే అయ్యా కాస్త ప్రయాస పడాలి, నీతిగా జీవించాలి. ఇది చాలా కష్టం అనుకుంటున్నారు కానీ ప్రభువా అయ్యా నీతి నిజాయితీగా జీవించే జీవితం ప్రతి బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. తండ్రి ఇరుకైన ద్వారం అయినా పరిశుద్ధమైన పరలోకంలో అడుగు పెట్టిస్తుంది. అక్కడ నీకు అందమైన జీవితము దేవుడు అనుగ్రహించబోతున్నాడు కనుక అయ్యా మేము అందమైన లోకాన్ని అనుభవించినట్లు అయ్యా ఈ లోకంలో ఉండగానే మమ్మల్ని మేము సరి చేసుకొని దిద్దుకొని మా జీవితాన్ని పరిశుద్ధ పాదాల చెంత సమర్పించుకునే కృపనీయమని అయ్యా దయచేసి ఈ రోజు మొత్తము మీరు మాతో ఉండి నడిపించమని, నా చేతిని పట్టుకొని నీ ఇష్టం చొప్పున నన్ను నడిపించమని, నన్నును నాతో పాటు ఉన్న ప్రతి బిడ్డను ఈ ఉదయకాలం మీ పరిశుద్ధమైన పాదాల చెంత సమర్పిస్తూ మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని, ఇది మొదలుకొని ఈ రోజు ముగింపు వరకు మీ పరిశుద్ధాత్మ కృప మాకు తోడై ఉండి నడిపించమని, ఎట్టి విషయంలో బలహీనులము కాక నీ చిత్తము జరిగించు వారుగా బలవంతులుగా ఉండుటకు సహాయం చేయమని యేసయ్య నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.